మీకు ఎక్లిప్స్ కనిపించట్లేదా? హలో, ఎక్లిప్స్ కనిపించట్లేదు. ఒక్క నిమిషం. నో ఒక నిమిషం. ఎక్లిప్స్ కనిపించట్లేదు. ఓకే ఓకే. ఇప్పుడు చూడండి. Yes. Yes. Okay. Package. Get New package package. with the name. Yeah, new package. New package with the abstract classes. Or This is abstract. Okay. Abstract classes. Abstract. Yes. Abstract. ఓకే. క్లాస్ న్యూ క్లాస్ కదా? Yeah, create new class. Okay, create new class name. Class name. Exam. Abstract. Exam. మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. Class name is example abstract. Example abstract. Class name is example abstract. Class name is example abstract. ఎగ్జాంపుల్ అబ్స్ట్రాక్ట్ పెట్టాను. Okay, then public class example abstract ఉంది కదా, దాని పైన ఇంకొక క్లాస్ క్రియేట్ చేయండి. abstract class a small letter not capital letter. Okay. A small letter. Abstract class space month MOTH. month. Yes. Okay. Yes. Class opening brackets, closing brackets ఇవ్వండి. Class ఇచ్చాను. హలో, సార్ ఇంకా ఏం చెప్పాలి? ఆయన ఓపెనింగ్ బ్రాకెట్స్ క్లోజింగ్ బ్రాకెట్స్ అన్నారు. వినిపిస్తుందా మీకు? యా అంతవరకు. మీ వాయిస్ మధ్యలో బ్రేక్ అవుతుంది సార్. ఓకే, అది సిగ్నల్ ప్రాబ్లం ఉంది, బట్ ఇప్పుడు కనెక్ట్ అయింది. ఇప్పుడు ఓకే ఫైన్, ఇప్పుడు బాగుంది. ఓకే సో ఇప్పుడు ఏం చేస్తారంటే మెథడ్ క్రియేట్ చేయండి. పబ్లిక్ వైడ్ ఓకే, ఏదో ఒక మంత్ నేమ్ ఇవ్వండి. మంత్ నేమ్. ఓకే సో ఆ మెథడ్ ఫంక్షనల్ బ్రాకెట్స్ రాయండి. ఫంక్షనల్ బ్రాకెట్, దెన్ ఫంక్షనల్ బ్రాకెట్స్ లోపల మెథడ్ బాడీ రాయండి. మెథడ్ బాడీలో system.out.println మంత్ నేమ్ ని ప్రింట్ చేయండి.
మార్చ్ ఐ మీన్ ఈ ఫంక్షనల్ బ్రాకెట్స్ లో ఏం రాయాలి? ఫంక్షనల్ బ్రాకెట్స్ తర్వాత మెథడ్ ఫ్లవర్ బ్రాకెట్స్ ఉంటాయి కదండి, ఫ్లవర్ బ్రాకెట్స్, ఓపెనింగ్ బ్రాకెట్స్, క్లోజింగ్ బ్రాకెట్స్ రాయండి. వాటి మధ్యలో ఒక స్టేట్మెంట్ రాయండి, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్. ఓకే, అర్థం. ఇంతేనా? ఇంకొక మెథడ్ రాయండి దాని కింద. Okay. ఒక మెథడ్ క్లోజ్ చేశారు కదా, అక్కడ ఇంకో మెథడ్ రాయండి. అబ్స్ట్రాక్ట్ అబ్స్ట్రాక్ట్ వైట్ void అబ్స్ట్రాక్ట్ వైట్. ఏదైనా మంత్ నేమ్ రాయండి, ఎనీ మంత్ నేమ్. అబ్స్ట్రాక్ట్ వైట్ ఓకే ఏప్రిల్. ఓకే, జస్ట్ ఇక్కడ ఏం చేస్తారంటే మెథడ్ ఫంక్షనల్ బ్రాకెట్స్ రాయండి, చివరిలో సెమీ కోలన్ ఇవ్వండి. ఓకే. సో ఇంతవరకు మీరు యూజువల్ గా ఏం చూసుంటారు, పైన మీరు ఏదైనా ఒక మెథడ్ ని క్రియేట్ చేస్తే, వెనెవర్ యూ క్రియేటెడ్ ఏ మెథడ్, కన్ఫర్మ్ గా మీరు ఏం రాస్తారండి, ఆ మెథడ్ కి ఫ్లవర్ బ్రాకెట్స్ రాస్తారు కదా, ఓపెనింగ్ బ్రాకెట్, క్లోజింగ్ బ్రాకెట్, దానికి మధ్యలో మెథడ్ బాడీ ఉంటుంది, రైట్? సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇంప్లిమెంటెడ్ మెథడ్. దాన్ని ఏమంటారంటే ఒక మెథడ్ కి మెథడ్ బాడీ ఉంటే, ఒక మెథడ్ కి మెథడ్ బాడీ ఉంటే ఇంప్లిమెంటెడ్ మెథడ్ అంటారు, ఆర్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ డిఫైన్డ్ మెథడ్. మీరు కింద కింద అబ్స్ట్రాక్ట్ వైడ్ ఏప్రిల్ అని రాశారు చూసారా, దానికి మెథడ్ బాడీ ఉందా? నో, ఇట్ డజంట్ కంటైన్స్ ఎనీ మెథడ్ బాడీ, ఇట్ ఓన్లీ కంటైన్స్ ద మెథడ్ డిక్లరేషన్. డౌట్ అనేది చూడండి, నేనేం చూపించాను, ఆబ్జెక్ట్ క్రియేషన్ చూపించాను. వీ కెన్ క్రియేట్ ఆబ్జెక్ట్ ఇన్ 2 ways. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ కెన్ డిక్లేర్ ద ఆబ్జెక్ట్, దెన్ వీ కెన్ ఇనిషియలైజ్ ద ఆబ్జెక్ట్. ఇక్కడ ఏం చేసాము, జస్ట్ మీరు అక్కడ సెమీకోలన్ ఇచ్చారంటే మెథడ్ నేమ్ పక్కన మీరు మెథడ్ ని డిక్లేర్ చేశారు, మీరు ఒక మెథడ్ ని డిక్లేర్ చేశారు. ఈ మెథడ్ ని వేరే క్లాస్ లో నేను ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఇన్హెరిటెన్స్ ఎందుకు యూజ్ చేస్తామని చెప్పాను, రీయూజబిలిటీ. ఫస్ట్ థింగ్ ఈజ్ రీయూజబిలిటీ, సెకండ్ థింగ్ ఈజ్ పాలిమార్ఫిజం కాన్సెప్ట్, అంటే వన్ ఫార్మ్ ఇంటూ మెనీ ఫార్మ్స్. సో ఫస్ట్ థింగ్ ఏంటి, రీయూజబిలిటీ. ఇక్కడ నేనేం చేయొచ్చు, పబ్లిక్ వైడ్ మ్యాచ్ అనే మెథడ్ ని నేను వేరే క్లాస్ లోకి ఇన్హెరిట్ చేస్తే, ఈ క్లాస్ ని వేరే క్లాస్ కి ఇన్హెరిట్ చేస్తే ఈ ఇంప్లిమెంటెడ్ మెథడ్ ని నేను యూజ్ చేసుకోవచ్చు. అట్ ది సేమ్ టైం ఈ ఏప్రిల్ అనే ఏదైతే ఉందో, వైట్ ఏప్రిల్, అబ్స్ట్రాక్ట్ వైట్ ఏప్రిల్ మెథడ్ ఏదైతే ఉందో దీన్ని నేను ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఐ మీన్ టు సే దట్ ఈ మెథడ్ కి నేను మెథడ్ బాడీ వేరే క్లాస్ లో డిక్లేర్ చేయొచ్చు, వేరే క్లాస్ లో డిక్లేర్ చేయొచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు పైన మీరు మంత్ అని క్లాస్ నేమ్ రాశారు కదా, ఆ క్లాస్ నేమ్ చేంజ్ చేయండి, ట్రీ అని ఇవ్వండి. క్లాస్ నేమ్ ట్రీ అని ఇవ్వండి. క్లాస్ నేమ్ ఇక్కడ పైన పబ్లిక్ వైడ్ పక్కన అబ్స్ట్రాక్ట్ క్లాస్ నేమ్ రాశారు, అబ్స్ట్రాక్ట్ క్లాస్ నేమ్ రాశారు కదా, అబ్స్ట్రాక్ట్ క్లాస్. సో మంత్ చేయండి, ట్రీ అని ఇవ్వండి. 3 బెటర్ థింగ్ ఈ షేప్ అని ఇవ్వండి. షేప్ ఇదైతే మీకు ఈజీగా, షేప్ ఇవ్వండి. షేప్ హియర్ నేనేం చేయాలి అంటే, షేప్ అనేది నాదొక క్లాస్ అనుకుందాం, నాదొక క్లాస్. సో ఇప్పుడు నేను షేప్ అనే ఒక మెథడ్ ని ఎగ్జిక్యూట్ చేస్తే, ఒక డెవలపర్ ఆ మెథడ్ ని రెక్టాంగులర్ ప్రింట్ చేయడానికి యూజ్ చేసుకుంటాడు, ఒక డెవలపర్ ఆ మెథడ్ ని స్క్వేర్ ప్రింట్ చేయడానికి యూజ్ చేసుకుంటాడు, ఇంకొక డెవలపర్ దాన్ని వేరే దాన్ని ప్రింట్ చేయడానికి యూజ్ చేసుకుంటాడు. బట్ మెథడ్ నేమ్ అనేది సేమ్ గా ఉంటుంది, బట్ ఒక్కొక్క డెవలపర్ దాన్ని వేరే ఫార్మాట్ లో యూజ్ చేసుకుంటాడు. అంటే ఇప్పుడు మీరు పబ్లిక్ వైడ్ మార్చ్ అని రాస్తున్నారు కదా, అక్కడ ఏం రాస్తారంటే ఏదో ఒక షేప్ రాయండి, సర్కిల్ అని రాయండి. సర్కిల్ మార్చ్ దగ్గర ఏం రాస్తారంటే సర్కిల్ అని ఇవ్వండి. సర్కిల్
ఓకే, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println లో డబుల్ కొటేషన్స్ లో సర్కిల్ అని ఇవ్వండి. డబుల్ కొటేషన్స్ లో సర్కిల్ అని ఇవ్వండి. ఇక్కడే కదా. ఎస్, డబుల్ కొటేషన్స్ లో ఇవ్వండి సర్కిల్. ఓకే. ఓకే, సో ఇట్ ఈస్ ఇంప్లిమెంటెడ్ మెథడ్. ఇట్ ఈస్ ఇంప్లిమెంటెడ్ మెథడ్ ఆర్ డిఫైన్డ్ మెథడ్. కిందకి రండి, అబ్స్ట్రాక్ట్ వైట్ ఏప్రిల్ అని రాశారు కదా, ఏప్రిల్ని చేంజ్ చేయండి. ఏప్రిల్ని చేంజ్ చేయండి. సో అక్కడ వేసారంటే మెథడ్ నేమ్ క్యూబ్ రాయను. ప్రింట్ షేప్స్. ప్రింట్, ఓహో. ఎస్, ప్రింట్ షేప్ అని రాయండి. ఎస్, మెథడ్ నేమ్ ఈస్ ఫంక్షనల్ బ్రాకెట్స్ shape. లోపల రాయనా ప్రింట్ షేప్ అని? లేదండి, ఫంక్షనల్ బ్రాకెట్ ముందు. ఫంక్షనల్ బ్రాకెట్ ముందు. ఓకే, ప్రింట్ షేప్. మెథడ్ నేమ్ కి స్పేసెస్ ఉండకూడదు. ఓకే, మీరు అండర్ స్కోర్ అనేవ్వండి, క్లబ్ అయినా చేయండి, ప్రింట్ షేప్ అనేది. ఓకే, దెన్ సో ఇప్పుడు మీరు రాసింది ఏంటంటే దాన్ని ఒక అబ్స్ట్రాక్ట్ క్లాస్ అంటారు. దీన్ని అబ్స్ట్రాక్ట్ క్లాస్ ఎందుకంటారు ఇప్పుడు చెప్తాను. ఇంటర్వ్యూస్ లో అడుగుతారు, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అబ్స్ట్రాక్ట్ క్లాస్, వాట్ ఈస్ అబ్స్ట్రాక్ట్ క్లాస్ అంటారు. ఓకే, అబ్స్ట్రాక్ట్ క్లాస్ కంటైన్స్ ఇంప్లిమెంటెడ్ మెథడ్స్ అండ్ అన్ఇంప్లిమెంటెడ్ మెథడ్స్. ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, అబ్స్ట్రాక్ట్ క్లాస్ కంటైన్స్ ఇంప్లిమెంటెడ్ మెథడ్ అండ్ అన్ఇంప్లిమెంటెడ్ మెథడ్స్. ఇంప్లిమెంటెడ్ మెథడ్స్ అనేది ఆప్షనల్, ఉండొచ్చు ఉండకపోవచ్చు. కన్ఫామ్ గా ఒక అబ్స్ట్రాక్ట్ క్లాస్ లో ఏముంటాయి, అన్ఇంప్లిమెంటెడ్ మెథడ్స్ ఉంటాయి. మీన్స్ ఒక అబ్స్ట్రాక్ట్ క్లాస్ లో ఏముంటాయి, అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఉంటాయి. అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఈస్ నథింగ్ బట్ ఏ మెథడ్ డస్ నాట్ కంటైన్స్ ఏ బాడీ. ఇంప్లిమెంటేషన్ లేకుండా ఒక మెథడ్ ఉంటే దాన్ని ఏమంటారు, అబ్స్ట్రాక్ట్ మెథడ్ అంటారు. అందుకనే ఏం రాసాము, అబ్స్ట్రాక్ట్ రాసాము. అబ్స్ట్రాక్ట్ వై ప్రింట్ షేప్ అనేది అంటే ఏంటి, ఇట్ ఈస్ ఏ మెథడ్, ఇట్ ఈస్ ఏ అబ్స్ట్రాక్ట్ మెథడ్. ఈ మెథడ్ ముందు అబ్స్ట్రాక్ట్ అనే కీవర్డ్ నేను ఎందుకు ఇచ్చేస్తానంటే ఇట్ డస్ నాట్ కంటైన్స్ ఎనీ ఇంప్లిమెంట్, ఇట్ ఓన్లీ కంటైన్స్ ద డిక్లరేషన్. అందుకనే నేనేం చేస్తాను, ఐ మేక్ దట్ మెథడ్ యాజ్ ఏ అబ్స్ట్రాక్ట్. పైన మెథడ్ ని నేను అబ్స్ట్రాక్ట్ గా ఎందుకు చేయలేదు, ఇట్ ఈస్ an implemented method, అందుకని నేను అబ్స్ట్రాక్ట్ చేయలేదు. సో ఫైనల్ గా క్లాస్ కి ముందు నేను ఏం రాశాను, అబ్స్ట్రాక్ట్ క్లాస్ అని రాశాను. క్లాస్ కి ముందు నేను అబ్స్ట్రాక్ట్ అని ఇచ్చాను. ఇట్ ఈస్ ఎ కీవర్డ్ విచ్ రిఫర్స్ అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఆర్ అబ్స్ట్రాక్ట్ క్లాస్. సో ఈ క్లాస్ ని అబ్స్ట్రాక్ట్ క్లాస్ అని నేను ఎందుకు డిక్లేర్ చేయాలి అంటే, ఏదైనా మెథడ్ ఏదైనా క్లాస్ లో అబ్స్ట్రాక్ట్ క్లాస్ ఉంటే కన్ఫామ్ గా అబ్స్ట్రాక్ట్ అని ఇవ్వాలి. ఇప్పుడు మీరు అబ్స్ట్రాక్ట్ అని డిలీట్ చేయండి, క్లాస్ కి లెఫ్ట్ సైడ్ అబ్స్ట్రాక్ట్ ఉంది కదా, అది డిలీట్ చేయండి, ఎర్రర్ మెసేజ్ వస్తుంది. జస్ట్ డిలీట్, ఎర్రర్ మెసేజ్ వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే, ఏదైనా ఒక క్లాస్ లో అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఉంటే డెఫినెట్ గా ఆ క్లాస్ మనం ఏం చేయాలి, అబ్స్ట్రాక్ట్ క్లాస్ గా డిక్లేర్ చేయాలి. అబ్స్ట్రాక్ట్ క్లాస్ గా ఎలా డిక్లేర్ చేస్తాం, ఆ క్లాస్ నేమ్ ముందు అబ్స్ట్రాక్ట్ అనే ఒక కీవర్డ్ ఇస్తాం ఫస్ట్. సో ఇప్పుడు అబ్స్ట్రాక్ట్ అని ఇవ్వండి, అబ్స్ట్రాక్ట్ డెఫినిషన్ అందరికీ అర్థమైంది అనుకుంటా. వాట్ ఈస్ an abstract class? An abstract class is a class which contains unimplemented methods and implemented methods. Implemented methods ఉండవచ్చు. Okay, unimplemented method if it contains abstract methods. Abstract methods. Abstract classes ఈ abstract ఇప్పుడు మీ వాయిస్ బ్రేక్ మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. అట్లేంది సార్.
ఏంటి భార్గవి మేడం బాగా ప్రాక్టీస్ చేస్తున్నట్టు ఏదో అలా అలా కనిపిస్తుంది. డౌట్ల మీద డౌట్లు వస్తున్నాయా? మామూలే ఇంకా అర్థం కాకపోయినా అంటే అట్లే వస్తాయి డౌట్స్. అక్కడ డౌట్ ఏంది మీది? అదా అంటే ఇప్పుడు మనము డబుల్ ఫ్లోట్ చేంజ్ చేసినప్పుడు స్ట్రింగ్ ఉంది కదా, ఒక స్ట్రింగ్ ని డబుల్ ఫ్లోట్ లోకి చేంజ్ చేసినప్పుడు అది డెసిమల్స్ రావాలి, అంటే పాయింట్ రావాలి ఓకే ఓకే. అవుట్పుట్ లో. బట్ అలా రాలేదు, అది మ్యాటర్. జస్ట్ డబుల్ అయింది అంతే కదా, అవుట్పుట్ డబుల్ సరే అయ్యొచ్చు. నేను చెప్పేది నువ్వు first. నేను అది అవుట్పుట్ అంట కోడ్ ఒకసారి చాట్ బాక్స్ లో మెన్షన్ చేస్తాను, నువ్వు ఒకసారి రన్ చేయవు అందులో. చేస్తా. చేశారుగా ఆల్రెడీ చాట్ బాక్స్ లో. ఓ నువ్వు ఉన్నావు కదా, ఓకే సరే అది కాపీ పేస్ట్ చేయవా? చేస్తా. ఇంకొక సపరేట్ క్లాస్ క్రియేట్ చేసి చెయ్యి. చేస్తా. ప్రెజెంట్ చేయి, సార్ ఇంకా రాలేదు. ఇప్పుడు వదిలే, ఈ క్లాస్ అయిపోయాక చేస్తాం. మళ్ళీ టైం లేదు నాకు అందుకు మళ్ళీ అంటే మళ్ళీనే వద్దు, ఇప్పుడు చేయవా ప్లీజ్? సరే క్రియేట్ చేస్తా. ఓకే. వేణు అండ్ కృష్ణ మీరిద్దరు ప్రాపర్ హైదరాబాద్. సార్ కి ఏదో నెట్వర్క్ ఇష్యూ ఉందంట, సో లెఫ్ట్ అవ్వమన్నారు కృష్ణ గారు అండ్ వేణు గారు. హలో. ఓకే ఓకే ఓకే. భార్గవి, అది స్క్రీన్ షేర్ చేయి. హలో వినిపిస్తుందా? వినిపిస్తుంది. అది స్క్రీన్ షేర్ చేసి ఒకసారి చేయమని. సార్ కి కొంచెం ఆయనకి ఏదో నెట్వర్క్ ఇష్యూ ఉందంట, సో ఆయన లెఫ్ట్ అవ్వమన్నారు. ఇఫ్ నెట్వర్క్ ఓకే అయితే మళ్ళీ లింక్ షేర్ చేస్తా అన్నారు. నువ్వు ఆగు, నీ డౌట్ ఏందో ఆగు, చూస్తా ఆగు. చూడు ఫాస్ట్ గా ఏదో చెప్తున్నావుగా, ఆగు. అదేంటి నువ్వు చేసింది? డబుల్ పార్ట్స్ మోడలా? యా మెథడ్.
హలో ఏమన్నా చెప్పు.